ఖరీదును బట్టి అపార్ట్మెంట్ కాస్ట్ నిర్ణయం అవుతుంది. ఓకే. ఇప్పుడు సిమెంటు, ఇసుక ఇవన్నీ కూడా కొంచెం ఇటు అటుగా ఇప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం లాగా ఇవాళ సిమెంట్ రేట్ లేదు మేడం. అందుకని భూమి రేటు ఆధారంగా ఫ్లాట్ కాస్ట్ నిర్ణయం అవుతుంది. అంటే సైట్ కాస్ట్ ఎంత, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అనేది రెండు చూస్తారు. చూస్తే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ అబిడ్స్లో అయినా అంతే అవుతుంది, పంజగుట్లో అయినా అంతే అవుతుంది, అమీర్పేటలో అయినా అంతే అవుతుంది, కొంపల్లో అయినా అదే అవుతుంది. తేడా ఏమి రాదు. కన్స్ట్రక్షన్ కాస్ట్లో డిఫరెన్స్ వచ్చేది ఏంటి అంటే ల్యాండ్ కాస్ట్. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ 1,50,000 అమ్ముతుంది అనుకోండి. ఇప్పుడు అదే కొంపల్లిలో ఒక 50,000 నడుస్తుంది అనుకోండి గజం కాస్ట్. అప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇక్కడ ఒకటే అక్కడ ఒకటే, కానీ ₹1,00,000 ల్యాండ్ వాల్యూలో కలిసి వస్తుంది కాబట్టి ఫ్లాట్ కాస్ట్ తక్కువ ఉంటుంది అక్కడ. ఓకే. అందుకోసం ఇవాళ మనం వెళ్ళవలసింది ఎక్కడికి అంటే రీజనబుల్ ప్రైస్లో, అంటే ఎఫర్టబుల్, అంటే అందరూ ఎఫర్ట్ చేయగలిగిన పరిస్థితి ఏంటి అంటే గనక మనము ఈ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల రేడియస్ నుంచి మనం ఒక